నేను పికిల్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ ఆర్డర్ అయితే ఒంగోలు నుంచి అనూష మేడం అయితే ఆర్డర్ పెట్టుకున్నారండి. మేడం టేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కూడా చాలా రకాల ఆర్డర్లు అయితే పెట్టుకున్నారు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నేను పంపించిన పికిల్స్ టేస్ట్ చేసిన తర్వాత మేడం ఎలా రివ్యూ ఇచ్చారు, అలాగే నా గురించి కొన్ని విషయాలు కూడా చెప్పారు. అది మీరు వినండి. విన్న తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. హలో శ్రీలత గారు, నేను మీ పార్సిల్ అందుకున్నాను. చికెన్ పికిల్ పీస్ కానీ లేకపోతే క్వాలిటీ ఆఫ్ ప్యాకింగ్ కానీ తర్వాత లైట్ మసాలాలతో పికిల్ టేస్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. దట్టు ఇంకొకటి ఇక్కడ నేను నోటీస్ చేసింది ఏంటి అంటే ఐఎమ్ ద ఫస్ట్ ఆర్డర్ అని నాకు తెలియదు. సో లేటర్ ఆమె వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నేను ఆర్డర్ ఇవ్వగానే ఆమెకి కూడా కొంచెం మంచి మంచి ఆర్డర్స్ వచ్చాయి అని చెప్పారు. సో దానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఈ మధ్య చాలా డేస్ నుంచి ఏం చూడట్లేదండి వీడియోస్ కూడాను. ఒక 2-3 డేస్ నుంచే, అంతకుముందు 2-3 డేస్ నుంచే ఈమె వీడియోస్ అవి చూడటం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత నేను ఈమెలో ఒక స్పెషల్ క్వాలిటీ నోటీస్ చేయగలిగాను. అంటే ఈమె బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు బ్యాక్గ్రౌండ్. సో ఈమె అదే నెల్లూరుకి సంబంధించి ఆవిడ అవ్వడం ఒకటి, తర్వాత ఎక్కడా కూడా అంటే మినిమల్గా చదువుకొని ఏదో సాధించాలి అన్న దాంతో ఒక సోషల్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్గా చేసుకొని ఈమె సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్గా మారటానికి ట్రై చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని మనం డెఫినెట్గా నేను అప్రిషియేట్ చేస్తున్నాను. దట్టు ఈమె ఫ్యామిలీ రిలేషన్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే వాళ్ళ అత్తయ్యని టేక్ కేర్ చేయడం కానీ, లేకపోతే ఆడపడుచుని చూడటం కానీ, వాళ్ళ పిల్లల్ని చూడడం కానీ. మోరోవర్ చాలామంది ఈ మధ్యకాలంలో వీడియోస్లో అత్తల్ని, మామల్ని, ఆడపిల్లల్ని ఇవన్నీ చూపిస్తున్నారు. దేర్ ఈజ్ నో డౌట్. సో వాళ్ళు స్పెషల్గా వీడియోస్ కోసం రెడీ అవ్వడము, దట్టు ఇంకొకటి అంటే అట్లా కాకుండా ఈమె ఎలా ఉంటారో, అంటే మన డైలీ రొటీన్ ఎలా ఉంటుందో అలా ఉండడము, వాళ్ళ అత్తపాటికి వాళ్ళ అత్త పని చేసుకో, అంటే ఈమె స్పెషల్గా వీడియో ముందుకు తీసుకొచ్చి మాట్లాడటము, వీడియో ఏదో బ్యాక్ ఎండ్లో రన్ అవుతుంది కాబట్టి మీరు ఇట్లా మాట్లాడండి అని చెప్పటం కానీ అట్లా అయితే ఏమీ లేదు. సో నేను యాజ్ పర్ మై నేను నోటీస్ చేసిన దాని ప్రకారం అయితే ఆమె తన డైలీ రొటీన్లో ఎలా ఉన్నారో అలా అని మాత్రమే వీడియోస్ చూపిస్తున్నారు అనేది నేను నోటీస్ చేశాను. ఎందుకంటే వాళ్ళ అత్తపాటికి వాళ్ళ అత్త పని, లేకపోతే వాళ్ళ హస్బెండ్ పార్టీకి వాళ్ళ హస్బెండ్ వాట్ నాట్, అంటే స్పెషల్లీ నాకు వాళ్ళ ఆడపడుచుని ట్రీట్ చేసే విధానం కానీ, తనకి బాగలేకపోతే వీళ్ళందరూ వెళ్ళి చూడడము చేయడం, అంటే ఈ టైప్ ఆఫ్ రిలేషన్స్ అన్నీ ఎప్పుడో నేను మా చైల్డ్హుడ్లో మా మదర్ చెప్తుంటే వింటూ ఉండేదాన్ని. అంటే బేసికల్లీ మా అమ్మది కూడా నెల్లూరు సైడ్ బ్యాక్గ్రౌండే వస్తుంది. ఆమె మాటల ద్వారా ఏదైతే నేను వింటూ పెరిగానో అవన్నీ ఈమె వీడియోస్ చూస్తున్నప్పుడు నాకు కొంచెం ఎందుకో ఆ వీడియోస్ చూసి కొంచెం నాకు చాలా ఎమోషనల్గా, చాలా మంచిగా, చాలా ఇన్ఫ్లుయెన్స్గా అనిపించింది. అంటే